ముందుగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని యొక్క మాటలు ఈ విధంగా మీతో పంచుకొనుటకు, మరి ముఖ్యంగా ఈ విధంగా ఇక్కడ నిలబడి మనం వాక్యం చెప్పటకు కానీ, ఇంత జ్ఞానం నేర్చుకోవడానికి కానీ కారణమైనటువంటి ఎలీషన్ని గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అక్క గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా దేవుని యొక్క మాటలు వినుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం కొద్ది నిమిషాలు క్రిస్మస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం లేదా క్రీస్తు జననం అని ప్రపంచంలో మనం చూస్తే సగానికి పైగా జనాభా క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఒక పర్వదినంగా, ఒకనాడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి భూమి మీద జన్మించారు. ఆయన 34 సంవత్సరాలు ఆయన జీవించారు. ఆయన యొక్క జీవితం అనేది చాలా గొప్పది, చాలా అమోఘమైనది. ఆయనలాగా ఎవరు కూడా జీవించలేరు. ఆయన మహనీయుడు, గొప్పవాడు అని చెప్పి ఆయన గురించి తెలుసుకొని ఆయనని అనేక మంది విశ్వసించి ఈరోజు ఆయన యొక్క జన్మదినం అని చాలా చోట్ల క్రిస్మస్ పేరిట అనేకమైన ఆరాధనలు జరగటం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ డిసెంబర్ నెల స్టార్టింగ్ నుంచే సెమీ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, పెద్దల క్రిస్మస్ అని, పిల్లల క్రిస్మస్ అని, ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల అయితే అండి పురుషుల క్రిస్మస్ కూడా ఉంటుందన్నమాట, స్త్రీల క్రిస్మస్ కూడా ఉంటుందన్నమాట. ఇలాగా రకరకాలటువంటి క్రిస్మస్ అనే పేరుతోటి అనేకమైన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఓకే, మంచిది. ఇంతకీ క్రిస్మస్ అనేది ఎందుకు జరుపుతున్నారు అంటే క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు అని, ఆయన పుట్టినరోజు అని జరుపుతున్నారు కదా. మనము యేసుక్రీస్తు వారు ఏ రోజు పుట్టారు అనే దానికన్నా, యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు అనే దానికన్నా, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అనే దాని గురించి మనం ముందు తెలుసుకోవాలన్నమాట. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? ఇప్పటిదాకండి సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు కాబట్టి ఇప్పటికీ మనం యేసుక్రీస్తు నమ్ముకున్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఎన్నో క్రిస్మస్లు ఆరాధనలు మనం పాల్గొన్నాం అన్నమాట. ఎన్నో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నాము, ఎన్నో న్యూ ఇయర్ ఆరాధనలో పాల్గొన్నాము, ఎన్నోసార్లు ఆదివారపు ఆరాధనలో కూడా మనం పాల్గొంటూ దేవుని యొక్క మాటలు వింటూ వాటితో పాటుగా యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి వచ్చారు అనేకమైన కారణాలు మనం తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాం. ఎన్ని నేర్చుకున్నా కానీ మనం పరలోకం వెళ్ళాం. నేర్చుకున్న వాటిని మనం జీవించి చూపిస్తేనే పరలోకం వెళ్తాం. మనమండి ఏం చేస్తున్నామంటే నేర్చుకునే పనిలోనే ఉన్నాం. ఏమండి, ఒక విశ్వాసి లేదా ఒక క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు వింటూ ఉంటేనో, ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటే ఈ బైబిల్లో ఉన్న మాటలు మొత్తం నేర్చుకోవాలంటే వాడి జీవితం సరిపోదు. క్రైస్తవుడికి బైబిల్లో ఉన్న మాటలు వింటూ ఉన్నా, అలాగే నేర్చుకుంటూ ఉన్నా ఈ మొత్తం నేర్చుకోవాలంటే వాడి జీవితం సరిపోదన్నమాట. మనం నేర్చుకునే పనిలోనే ఉంటే ఇలాగే నేర్చుకుంటూ మన జీవితం మనం ముగిస్తాం. మనం పరలోకం వెళ్ళాం. మరి ఎప్పుడు పరలోకం వెళ్తామయ్యా అంటే మనం నేర్చుకున్న వాటిని మన జీవితంలో మనం చూపించాలి. నేర్చుకోవడం కాదు ముఖ్యం, జీవించడం ముఖ్యం. యేసుక్రీస్తు వారు తండ్రి వద్ద నేర్చుకున్నారు, వాటిని ఏం చేశారు? ఆయన భూమి మీద జీవించి చూపించారు. అందుకే ఆయన మరలా ఆయన పరలోకాన్ని దక్కించుకున్నారనమాట. మనమండి ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వాక్యాలు అన్నయ్య కూడా చాలా చెప్తూ ఉంటారన్నమాట. కొన్ని లక్షల వాక్యాలు మీరు విన్నారు, కొన్ని వేల వాక్యాలు మీరు రాసుకున్నారు. మరి ఇన్ని వాక్యాలు విన్న మనము ఆ వాక్యాన్ని మన జీవితంలో మనం చూపించే విధంగా, వాటి ప్రకారంగా మనం జీవించే విధంగా మనం ఉంటున్నామా? అలా ఉంటే అది మెయిన్ అన్నమాట, అది ఇంపార్టెంట్. నేర్చుకోవడం కొరకు కాదు కానీ, వింట కొరకు కాదు కానీ, విన్న వాటిని మన జీవితంలో మనం ఏం చేయాలి? చూపించాలి. బ్రతికి చూపించడం కొరకు మనం మందిరానికి రావాలి. ఎవరు వినాలి అంటే నేర్చుకునే వాళ్ళు వినాలి. ఎవరు నేర్చుకోవాలి అంటే బ్రతికి చూపించడం కొరకు ఇష్టపడేవాళ్ళు, ప్రయాసపడేవాళ్ళు నేర్చుకోవాలన్నమాట. కాబట్టి మనం నేర్చుకొని అలాగ వదిలేస్తున్నామా, లేదా బ్రతికి చూపిస్తున్నామా, లేదా ప్రయత్నం చేస్తున్నామా, మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచించుకుందాం. అయితే ఈరోజు 2 విషయాలు నేను చెప్తానండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారో 2 విషయాలు నేను చెప్తాను. మనం ఈ 2 విషయాల్లో అంటే మొదటి విషయం మనం తెలుసుకుంటేనే మనకు చాలు, ఇంక సరిపోతుంది. అది మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం జీవిస్తే సరిపోతుంది అనమాట మనకి. ఎందుకు ఆ మాట ఏంటో మనం చూద్దాం ఒకసారి. విలాపవాక్యాల గ్రంథము, విలాపవాక్యములు బైబిల్లో పెద్ద ప్రవక్తగా
పిలువబడినటువంటి ఒక ప్రవక్త ఇర్మియా గారు రాసినటువంటి ఒక పుస్తకం విలాప వాక్యాల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. చాలండి. ఇక్కడ ఈ మాట చెబుతుంది ఎవరు అంటే దేవాదేవుడు చెబుతున్నారు. దేవాదేవుడు, తండ్రి అయిన దేవుడు ఏమంటున్నారంట? ఆయన కంట నీరు ఒలుకుచున్నదంట. అంటే దేవుడు కూడా కంటతడి పెట్టాడు. దేవుడు ఎవరిని బట్టి కంటతడి పెట్టాడు? తన పిల్లలైనటువంటి వారిని బట్టి దేవుడు కంటతడి పెట్టాడు. నాకు ఇష్టలు, నా పిల్లలు, వీళ్ళు నా వాక్యానుసారంగా జీవిస్తారు, వీళ్ళు నా మాటలు వింటారు, మీరందరూ కూడా నా మాటలు వినండి అయ్యా, మీరు బాగుండయ్యా అని చెప్పి ఈ భూమి మీద ఈ సృష్టిని మొత్తాన్ని కలిగించి భూమి మీద నరుణ్ణి ఉంచి ఒక నరుని నుంచి అనేక మంది జనాంగాన్ని పుట్టించి మీరందరూ కూడా నా వాక్యానుసారంగా జీవిస్తూ సృష్టిని అనుభవిస్తూ నా మాటల ప్రకారంగా జీవించండి అని చెప్తే వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి, ఆయన మాటలు విడిచిపెట్టి, ఆయన మాటల ప్రకారంగా జీవించకుండా ఆయనకి దూరం అయిపోయినటువంటి వారిని బట్టి దేవుడు ఏం చేస్తున్నారంట? దేవుడు ఏడుస్తున్నాడంట. ఏమండి, మన తల్లి అవడం చూసాం, తండ్రి అవడం చూసాం, పెళ్ళి అవడం చూసాం. దేవుడి కంట కూడా కన్నీరు వస్తుందంట. ఎలాగో తెలుసా? ఎంత కన్నీరో తెలుసా అండి? ఆయనను ఎవరైనా ఓదారిస్తే బాగుండు అనేంతగా ఆయన ఏడుస్తున్నాడంట. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారయ్యా అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఓదార్చుట కొరకు వచ్చారు. తండ్రి అయిన దేవుడు తన పిల్లలను బట్టి ఏడుస్తుంటే ఆయనని ఓదార్చుట కొరకు వచ్చారు. మనకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు, అంటే భార్యాభర్త ఉన్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారన్నమాట. ఇప్పుడు భార్యాభర్త ఏదో ఒక విషయంలో వాళ్ళు గొడవపడో, లేదంటే సమాధానం లేకపోవటం, లేదంటే భర్తే సరిగ్గా భార్యని కానీ పిల్లల్ని కానీ పట్టించుకోకపోవటం వల్ల భార్య ఏం చేస్తుంది? నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఇంట్లో సరిగ్గా చూడట్లేదు, ఇంట్లో చూడకుండా బయట చూస్తున్నాడు, తన పనులు తను చూసుకుంటున్నాడు, ఇంట్లో ఏం పట్టించుకోవట్లేదు అనుకొని భార్య ఏడుస్తూ ఉందనుకోండి, బాధపడుతుంది అనుకోండి, చాలా ఉంటాయి కదండి సమాజంలో మనం చూస్తూ ఉంటాంగా. అలా బాధపడుతున్నప్పుడు కొడుకు వచ్చి, ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఏడవమాకమా, ఎందుకు మా అలా ఏడుస్తావు? నీ బాధ ఏం చెప్పుమా, నేనున్నామా, నేను తీరుస్తామా అంటే ఎలా ఉండి చెప్పండి? ఏమండి, తల్లి తన భర్త పట్టించుకోకపోవటం వల్ల, ఇంట్లో అన్నీ సరిగ్గా చూసుకోకపోవటం వల్ల, ఇంకా చెప్పాలంటే దేవుళ్ళు సరిగ్గా ఎదగకుండా ఉండటం వల్ల కానీ, ఏవైనా సరే మానసికంగా కానీ ఆర్థిక పరంగా కానీ సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల ఒక తల్లి ఏడుస్తూ ఉన్నప్పుడు కొడుకు వచ్చి, మా నేనున్నానమ్మా, నువ్వెందుకు అలా బాధపడుతున్నావు, మనిద్దరం కలిసి పనిచేద్దాం, మనిద్దరం కలిసి ఇంకా ఎక్కువగా మనం దేవుని ఎదుగుదామని కానీ ఇలా ఒక తల్లిని కొడుకు ఓదారుస్తున్నప్పుడు తల్లికి ఎలా ఉండి చెప్పండి? అసలు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది అనమాట. కంట నుండి ఆ కన్నీరు కూడా తుడుచుకుంటూ, అరే ఈ ఒక్క మాట చాలరా అని చెప్పేసి అని అంతకుముందు ఏడ్చుకున్న బాధను కూడా దిగమింగుకొని తిరిగి మళ్ళా మామూలుగా అయిపోతుంది. దాన్నే మనం అంటాం అనమాట తెప్పరిలా చేయటం అని. అంటే ఆ మాటలు ముందు మనకు కావాలి. మరి దేవుని యొక్క పిల్లలందరూ కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటే, దేవుడు ఏడుస్తూ ఉంటే, దేవుడు బాధపడుతూ ఉంటే, అయ్యా నువ్వు బాధపడమాక తండ్రి, నేను నీ కోసం నేను ఉన్నాను, నేను వెళ్ళి వాళ్ళకి నీ మాటలు చెప్తాను, వాళ్ళు నేను మారుస్తాను అని తండ్రిని ఓదార్చినటువంటి వారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారండి తండ్రి అయిన దేవుణ్ణి ఓదార్చుట కొరకు ఆయన భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశారు? అంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను లోకమునకు వచ్చి తిని. ఏమండి, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, సత్యమును తెలియచేయుటకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఇంతకీ సత్యం అంటే ఏంటి? అదే యోహాను సువార్త ఆ ముందు అధ్యాయమే 17వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, నీ వాక్యమే సత్యము, అంటే దేవుని యొక్క మాటే సత్యం అన్నమాట. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారయ్యా అంటే దేవుని యొక్క మాటలు తన పిల్లలకు తెలియచేయడం కొరకు వచ్చారు.
ఎందుకు తెలియచేట కొరకు వచ్చారు? దేవుని యొక్క మాట తెలుసుకోకపోతే ఏమవుతుందో తెలుసా? మనంతా చదువుకున్నాం కదండి, విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం. ఆ వచనం చివరిలో ఏముంటుందంటే, వారు నాశనమైపోయిరి అని ఉంటుంది. అంటే దేవునిని బాధ పెడుతున్నారు. ఎవరు వీళ్ళు? ఎవరంటే దేవుని యొక్క మాటలు లేక వాళ్ళు ఏమయ్యారంటే చివరికి వాళ్ళు నాశనం అయిపోవటాన్ని బట్టి దేవుడు వాళ్ళని చూసి దేవుడు బాధపడుతున్నారన్నమాట. ఏంటి, ఒకప్పుడు వీళ్ళకి ఏమన్నా యేసుక్రీస్తు వారు రాకముందు దేవుని మాటలో చెప్పారా? దేవుడు చెప్పారండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్పారు అంటే, మీరు నా మాటల ప్రకారంగా జీవించండి, మీరు నా మాటల ప్రకారంగా జీవించండి. ఇంకా ఆయన ఏమన్నా తెలుసండి, అక్కడ 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, నా మాటలు నీ హృదయంలో ఉండాలంటాడు. నా మాటలు నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండి ప్లస్ అవి మళ్ళీ నువ్వేం చేయాలి? నువ్వు కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ నువ్వు నీ పిల్లలకు వాటిని నువ్వు అభ్యసింప చేయాలి అన్నాడు. ఏమంటే కొంతమంది అంటున్నారు, అదేంటి పిల్లలకి చెప్పాలంటున్నారు, బాగానే ఉంది. కానీ నేనేమో నా పని నేను చేసుకుని, నా డ్యూటీ నేను చేసుకుంటూ ఉన్నాను. పిల్లలేమో స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. మరి మాకు టైం మనకు సెట్ అవ్వట్లేదు. ఎలా చెప్పాలని కొంతమంది ప్రశ్నిస్తున్నారన్నమాట. నువ్వు ఇలా అంటావనే అక్కడ మాటను దేవుడు అక్కడ రాయించారు. ఏమని? నువ్వు ఇంట్లో ఉంటావు కదా, నీ నీ పిల్లడు ఖచ్చితంగా ఇంట్లో ఉంటాడు కదా ఏదో టైంలో. నువ్వు కూర్చున్నప్పుడు నీ పిల్లోడు నీ పక్కన ఉంటే వాడికి ఏం చేయాలి నువ్వు? నాన్న ఇవాళ నువ్వు బైబిల్ చదివావా? దేవుడు అంటే ఈయన దేవుడు, ఈయనకి ఇవంటే నచ్చదు, ఇవంటే నచ్చుతాయి, ఇలా ఉండాలమ్మా అని నువ్వు చెప్పాలి. నువ్వు కూర్చున్నప్పుడు చెప్పాలి. లేదా త్రోవల మీద నడుస్తున్నారనుకోండి, అప్పుడు నువ్వు చెప్పాలి. లేదా మీ ఇద్దరు కలిసి పడుకుంటున్నారనుకోండి, అప్పుడు నువ్వు చెప్పాలి. అలా నువ్వు చిన్నాటి నుంచే వాడికి చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతుందంటే వాక్యం అనేది ఫలిస్తుందన్నమాట. వాక్యంలో వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు ప్రతిష్ఠ చేయబడతారు. ఇంకా వాక్య ప్రకారంగానే జీవించే విధంగా వాళ్ళు తయారవుతారు. నువ్వు సాకులు చెప్పడానికి ట్రై చేస్తావే కానీ వాక్యం చెప్పండి అసలు ట్రైయే చేయి, నువ్వు అసలు ప్రయత్నమే చేయవు. ఏదో విధంగా తప్పించుకుందామని చూస్తూ ఉంటావు. ఇలా తప్పించుకుంటావనే, ఒరే బాబు నువ్వు రోజంతా ఉండి చెప్పాల్సిన అవసరం లేదురా, కనీసం కూర్చున్నప్పుడన్నా కాసేపు కొన్ని మాటలు చెప్పు నా గురించి, నడుస్తున్నప్పుడన్నా కొన్ని మాటలు చెప్పు నా గురించి, లేదా పడుకున్నప్పుడు కొన్ని మాటలు చెప్పు నా గురించి దేవుడు చెప్పారన్నమాట. మరి అవన్నీ కూడా ఇశ్రాయేలు చెప్పారా? లేదు కనుకనే వాళ్ళలో వాక్యం ఫలించలేదు, ప్లస్ వాళ్ళ పిల్లలు కూడా వాక్యం ఫలించలేదు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారంట? వాళ్ళు నాశనం అయిపోయారంట. తర్వాత చదివితే మీరు విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనంలోనే చివరిలో ఏముందండి, వాళ్ళు నాశనం అయిపోయారు. ఎందుకు వాళ్ళు నాశనం అయిపోయారు అంటే వాళ్ళలో దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు లేవు. దేవుని యొక్క మాటలు లేక వాళ్ళు నాశనం అయిపోవడాన్ని బట్టి, వాళ్ళు దేవునికి దూరం అయిపోవడాన్ని బట్టి దేవుడు ఏడుస్తూ ఉంటే, దేవుడు బాధపడుతూ ఉంటే, నాన్న నువ్వు బాధపడకు, నేను వెళ్ళి వాళ్ళకి నేను వాక్యం చెప్పి నీ వైపు నేను తిప్పుతాను అని చెప్పి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆయన వచ్చి చెప్పారు కదా, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే నేను వచ్చాను. కాబట్టి నేను సత్యాన్ని చెప్పాను, నేను వాక్యాన్ని చెప్పాను అని చెప్పారు. మరి వాక్యాన్ని చెప్పారు కదా, మరి విన్నారా వాక్యాన్ని? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి వాక్యం చెప్పారు. ఇదిగో మన చేతుల్లో కూడా వాక్యం ఉందన్నమాట. మరి ఈ వాక్యాన్ని మనం వింటున్నామా? వింటలేదా? వింటున్నాం. ఎలా వింటున్నాం? ఒకసారి అదే యోహాను సువార్త 18వ అధ్యాయమే 37, 38 వచనం మనం చూస్తే జాగ్రత్తగా ఆ వచనాలు మొత్తం చదవండి క్లియర్గా. 37, 38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట విను నేను. అంతే కదండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను ఎవరు వింటారంట? సత్య సంబంధులు వింటారంట. ఏమండి, మనం సత్య సంబంధులమా కాదు చెప్పండి? మనం అందరూ సత్య సంబంధులమా కాదా? సత్య సంబంధులు అని మీరు చెప్తే నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. నేను కూడా అన్నిలాగా చిన్న నేర్చుకుంటున్నాను అనమాట. మనం సత్య సంబంధులమా కాదా అంటే అండి, నా మాట విను అన్నారు కదా. ఎవరైతే దేవుని యొక్క మాట, యేసుక్రీస్తు మాట వింటారో వాళ్ళు సత్య సంబంధులు అనమాట. ఇంతకు వింటం అంటే ఏంటి? తండ్రి అన్నాడు, అరే అటు వెళ్ళమాకరా అని చెప్పాడు. వీడేమో వెళ్ళాడనమాట అటు పక్కే. తండ్రి అంటాడు, అరే నా మాట వినమని చెప్పాను, ఎందుకు వెళ్ళారు నువ్వు? నా మాట ఎందుకు వినలేదురా అన్నాడు అన్నమాట తండ్రి. అప్పుడు వాడంటాడు, ఏం నానా నేను ఈ మాట విన్నాను కదా అని అన్నాడు. ఎక్కడ విన్నావురా? మరి ఇటు వెళ్ళావు గారు అంటే నువ్వేమన్నావు? వినమన్నావు, విన్నా, అయిపోయింది అని చెప్పి అనుకోండి. ఎలా ఉండేది చెప్పండి? అది వినటం అంటే దాని ప్రకారంగా జీవించటం. మనం దేవుని మాట వింటున్నాం అంటే
వాడు నా మాట విన్నాడు కాబట్టే బాగుపడ్డాడు. అంటే ఏంటి తెలుసా? విన్న దాని ప్రకారంగా జీవించడమే వినటం అంటే. వినటం అంటే ఆదివారం వచ్చి కూర్చొని బాసపడలేసి కాసేపు విని వెళ్ళిపోవడం కాదు. అది కాదు వినటం అంటే. మెట్లు దిగ్గానే మర్చిపోవడం కాదు వినటం అంటే. వినుట అంటే విన్న వాక్య ప్రకారంగా జీవించటమే వినటం అంటే. అలా విని దానిని ప్రకారంగా జీవించిన వాడు నిజమైన సత్య సంబంధి. విన్నవాడు అది అది నిజమైన వినటం అంటే అలా విన్నవాడే సత్య సంబంధం చెబుతున్నారు. ఇప్పుడు చెప్దాం మనం. ఇప్పుడు మనల్ని మనం ఆలోచించుకుందాం. మనం సత్య సంబంధులమా కాదా? ఎన్నో మాటలు, లక్షల మాటలు, వందల మాటలు, వేల మాటలు, ఇంకా చెప్పండి కొన్ని కోట్ల మాటలు మనం విన్నాం. ఎన్నో మాటలు మనం విన్నాం. విన్న మాటల ప్రకారంగా మనం జీవించామా? జీవించలేదు అంటే మనం సరిగ్గా వాటిని వినలేదు అని అర్థం. వినలేదు అంటే మనం సత్య సంబంధులం కాదు అని అర్థం. సత్య సంబంధులు కాదు అంటే అసత్య సంబంధులు అనగా అబద్ధి సంబంధులు అనగా అపవాది సంబంధులు అనగా సాతాను కుమారులం అని అర్థం. మరి మన సాతాను కుమారులమా, సత్య సంబంధులమా, దేవుని పిల్లలమా? మనం ఆలోచించుకోవాలి. ఏమండి, వినటం అంటే విని వదిలేయటం కాదండి. విని వదిలేయటం కాదు. ఒకప్పుడంటే ఇటు విని ఇటు వదిలేశారా అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇటు విని ఇటే వదిలేస్తున్నారు. అలా కాదు కదండి. వినటం అంటే యేసుక్రీస్తు మాట. అదేనండి. అపవాది ఏంటంటే సులువుగా తప్పిస్తుంది అనమాట వాక్యంలోంచి మనల్ని. వినమన్నాడు అంటే విన్నాను కాబట్టి నేను సత్య సంబంధం అనుకుంటాం మనం. కాదు. మనమే అంటూ ఉంటాం కదా, నా మాట విని గొప్పడయ్యాడు, నా మాట వినలేదు కాబట్టి ఇలా అయిపోయాడు అంటాం. నీ మాట వినలేదు అంటే నువ్వు చెప్పినప్పుడు విన్నాడు కదా, అది కాదా వినటం? అది కాదు వినటం. చెప్పినప్పుడు విని దాన్ని పాటించడం నిజంగా వినటం అంటే. మరి అలా మనం ఉన్నామా లేదా మనం చూసుకోవాలన్నమాట. సో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి వాక్యాన్ని చెప్పారు. అందరికీ సత్యం గురించి అందరికీ వాక్యాన్ని వివరించారన్నమాట. తర్వాత రెండో విషయం, యేసుక్రీస్తు వారు రెండవదిగా ఎందుకు భూమి మీదకి వచ్చారు అనంటే, ఒకటేమో సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు అనగా దేవుని యొక్క మాటలు, దేవుని నుంచి తప్పిపోయిన వారిని దేవుని ఎద్దుకు చేర్చాలని దేవుని మాటలు చెప్పి ఇక్కడ దేవుణ్ణి మెయిన్గా అంటే దేవుణ్ణి ఓదార్చుట కొరకే వచ్చారు యేసుక్రీస్తు వారు. మెయిన్ థింగ్ ఏంటంటే, నా తండ్రి అయిన దేవుడు బాధపడకూడదు, ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఏడుస్తూ అలా బాధతో ఆయన ఉండకూడదని చెప్పి ఆయన ఏడవటం ఈయన చూసి తట్టుకోలేక నేను వెళ్తానయ్యా అని చెప్పి వచ్చారన్నమాట భూమి మీదకి. ఓకే, వచ్చారు, చెప్పారు. తర్వాత రెండో విషయంగా ఎందుకు వచ్చారు అంటే, యోహాను గారు రాసినటువంటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేసినాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఏమంటే యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే అపవాది క్రియలు లయపరచుటకు. అంటే అపవాది మనలో చొరబడి వాడు ఏం చేస్తారంట, వాడు అయ్యా నువ్వు చక్కగా ప్రార్థనకి వెళ్ళయ్యా, నువ్వు చక్కగా పాటలు పాడయ్యా, నువ్వు దంచి వాక్యం చెప్పయ్యా అనేవాడు చెప్పడు. నిన్ను ప్రార్థన చేయనీయుడు, నిన్ను వాక్యం చదవనీయుడు. ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నా వాక్యం చదువుతున్నా ఇంకొకరిని వచ్చి మళ్ళా మీటింగ్ పెడతాం కోసం ఇంకొన్ని మాట రప్పిస్తాడు నీ కాడికి. ఎలాగో వాడు నీ వాక్యం నుంచి నిన్ను తప్పిస్తూ ఉంటాడనమాట. ప్లస్ నీలోనూ ఉంటాడు, పక్కనలోనూ ఉంటాడనమాట. వాడి క్రియలు ఏంటి అంటే నువ్వు దేవునికి దూరం కావాలి, అది వాడి క్రియలు అనమాట. సో వాడి క్రియలు మనలో ఫలించకుండా ఉండాలనే దేవుడు వచ్చారన్నమాట భూమి మీదకి. వచ్చి వాడి క్రియలు మనలో ఫలించకుండా అవి లయపరచాలని చెప్పి యేసుక్రీస్తు రావటం జరిగింది. అపవాది క్రియలు ఎప్పుడు లయమవుతాయి? మనలో వాక్యం ఉంటే వాడి క్రియలు లయమవుతాయి అనమాట. మరి మనలో వాక్యం ఉందా? మనం వాక్యం బాగా వింటున్నామా? వాక్యం బాగా చదువుతున్నామా? ఏమండి, వాక్యం బాగా వినకుండా బాగా చదవకుండా ఎప్పుడు మనం వాక్య ధ్యానంలో ఉండకుండా ఉంటే ఆటోమేటిక్గా వాడి క్రియలే ఫలిస్తాయి. చాలామంది అనుకుంటారు, నేను చర్చికి వెళ్తున్నాను కదా, ఆదివారం వింటున్నాను కదా, నేను ఎప్పుడు కూడా దేవుని పనులు ఎక్కువగా ఉంటున్నాను కదా అనుకుంటూ ఉంటారు. అపవాదండి మనల్ని దేవుని నుంచి తప్పించాలంటే, మనల్ని పాపంలో పడేయాలంటే వాడు ఏదో పెద్ద వాడు ఏం చేయాల్సిన అవసరం లేదు. సులువుగా మనల్ని తప్పియొచ్చు అనమాట. ఒకసారి ఒక చిన్న మాట చూపిస్తాను. దేవుని అంటే ఎక్కువగా నేను చర్చికి వెళ్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, వాక్యాలు వింటున్నాను, మీటింగ్కి వెళ్తున్నాను అని అనుకుంటూ ఉన్నాం కదా. మరి వీళ్ళందరూ నిజంగా దేవునికి ఇష్టలుగా ఉన్నారా, లేదా వీళ్ళని అపవాది తప్పించాడా? ఇది మనం చూద్దాం. అదే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు
ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. చాలండి. ఏమండి, ఆయనను ఎరిగి ఉన్నాను అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎరిగి ఉండటం అంటే ఏంటండి? దేవుడెవరు మనకు తెలుసు. ప్రపంచంలో, సమాజంలో చాలామందికి దేవుని తెలియని వాళ్ళు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నామకార్థంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి సత్యవాక్యంలోకి మనల్ని నడిపించి అసలు ఈయన నిజమైన దేవుడని దేవుడు మనకు తెలియజేశారు. ఇక సమాజంలో చాలామంది కూడా నిజ దేవుడిని పూజిస్తున్నారు కానీ వాళ్ళు ఆయన గురించి సరిగ్గా తెలుసుకోలేదన్నమాట. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను అనుకుంటూ ఉన్నారు. ఓకే, దేవుడు ఎవరో తెలుసుకున్నారు. తర్వాత ఏంటి, సృష్టి కలిగించింది ఆయన తెలుసుకున్నారు. రేపొద్దున సృష్టిని నాశనం చేసేది కూడా ఆయన తెలుసుకున్నారు. ఇన్ని తెలుసుకున్నటువంటి వీళ్ళు ఆజ్ఞలు పాటించకపోతే దేవుడు ఊరుకోడనే సంగతి వీళ్ళు తెలుసుకున్నారా? ఒకవేళ తెలుసుకున్న దాని ప్రకారంగా వాళ్ళు గైకొంటున్నారా? గైకొనట్లేదు. ఏమండి, దేవుని గురించి తెలుసుకొని ఆజ్ఞలు పాటించకపోతే వాళ్ళు ఎవరంట? వాళ్ళు అబద్ధికులంట. మనం ఏమనుకుంటామంటే లేని మాటో కాని మాటో చెప్తేనే అబద్ధం అనుకుంటాం. అలా చేసింది అపవాది. ఓకే, నేను తొందరలో కామెడీకి అన్నాను, జోక్గా అన్నాను, లేని మాట అన్నాను, అయ్యో నేను అబద్ధం చేశాను అబద్ధం చెప్పి అనుకుంటాం మనం. అది కాదు అబద్ధం అంటే. అంతకు మించి పెద్ద అబద్ధం ఉంది. నువ్వు దేవుని గురించి తెలుసుకొని కూడా, ఆయన ఆజ్ఞల గురించి తెలుసుకొని కూడా దాని ప్రకారంగా నువ్వు జీవించట్లేదు. ఇది పెద్ద అబద్ధం. మరి అబద్ధికులు ఆడికి వెళ్తారు? అబద్ధికులు నరకానికి వెళ్ళిపోతారు. చూసారండి ఎంత ఈజీగా తప్పించిందో. ఆ అబద్ధం అంటే అయ్యా వాక్యం కనుకొనకపోతే వాళ్ళు అబద్ధికులు కాదయ్యా, లేని మాట చెప్తేనే అబద్ధం అయ్యా అని సాతాను తప్పించింది. అసలు ఈ మాట మనం చదవటానికి కూడా కళ్ళకి గుడ్డితనం కలుగజేసింది అనమాట. కాబట్టి తప్పించిందా లేదా అపవాది? తప్పించింది. ఇంకోటి చెప్పనా, నరహంతకులు అంటే ఎవరండి? నరహంతకులు అంటే ఎవరు? కత్తితో పొడిచే వాళ్ళు, చంపేవాళ్ళు నరహంతకులు అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు అంట. సహోదరుణ్ణి కానీ మన ఇరుగు పొరుగు వారిని కానీ నాకు ఆమె నచ్చదు, నాకేమో నచ్చదు, నాకంటే ఆమంటే కోపం, నాకంటే దేశం, వాడు నాకు శత్రువు, వీడే నాకు మిత్రువు అని అనుకుంటూ ఉన్నామా? వాళ్ళు కూడా కయ్యూను స్వభావం లాంటి వాళ్ళే అంట. వాళ్ళు కూడా నరహంతకులే అంట. మరి నరహంతకులకు ఉండేది చెప్పండి పరలోకం? ఉండదు. అంటే ఈ విధంగా సింపుల్గా తప్పిస్తున్నాను. నేను మీకు రెండే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మనల్ని ఈజీగా పడదోస్తుంది అనమాట అపవాది. మరి ఇలాంటి క్రియలు మనలో ఉన్నాయా లేవా? మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక దోషమో, ఏదో ఒక పాపమో, ఏదంటే ఇలాంటి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తెలియకుండానే మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని అన్నిటిని కూడా దేవుడులా లయపరచాలని చెప్పి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఇవన్నీ ఎప్పుడు లయమవుతాయి? వాక్యాన్ని బాగా విని, జాగ్రత్తగా విని. అన్నయ్య ఎందుకు అంటూ ఉంటారు, మీరు ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించే పనిలో ఉండండి, ఎప్పుడు కూడా చదివే పనిలో ఉండండి. చదివే పనులు అంటే ఊరకు చదవటము, మూసేయటము, ఇంక అయిపోయింది అనుకోవటం కాదు. ఆ వాక్యాన్ని అన్నయ్య చదవండి మాత్రం అన్నయ్య ఎప్పుడు చెప్పరు. వాక్యాన్ని ధ్యానించండి అంటారు. ధ్యానించటం అంటే ఏంటి? ప్రతి మాట కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ, దేవుని యొక్క మనసుతోటి మనం అర్థం చేసుకుంటూ చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. ఏదో పైపని చదువుకుంటా పోతే ఇలాగ మనం ఈజీగా తప్పులు అపవాది యొక్క వల్లో పడిపోయి వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, దేవునికి దూరం అయిపోయిన వారిని మరలా దేవుని చేర్చుటకు, దేవుణ్ణి మొదటగా ఓదార్చుటకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. అలాగే మనలో అపవాది క్రియలు లయపరచుటకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఓకే, బాగానే ఉంది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, జీవించారు, ఆయన పని ముగించి తిరిగి ఆయన మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసుకుంటున్నటువంటి మనము ఏం చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఏం పని లేదు, ఉండాలి ఒకే ఒక పని. అయ్యా వాడు చనిపోయేదాకన్నా వాడిని కొంచెం క్షమిస్తూ ఉండయ్యా అని మన గురించి ఆయన విజ్ఞాపన చేయటమే. మరి ఇక భూమి మీద ఎవరికి పని ఉంది? మనకే పని ఉంది. యేసుక్రీస్తు వారి గురించి ఎందుకు మనం నేర్చుకుంటున్నాం, ఎందుకు మనం తెలుసుకుంటున్నాం? మనకి పని ఉంది కాబట్టి, అవి తెలుసుకోవటం వల్ల మనం ఏదో చెయ్యాలి కాబట్టి, అవునా కదా? మనం కష్టపడాలి కాబట్టి. యేసుక్రీస్తు వారండి వచ్చారు, ఆయన పని ముగించుకున్నారు, తిరిగి వెళ్ళిపోయారు. భక్తులండి వచ్చారు భూమి మీదకి, వాళ్ళ పనేంటో తెలుసుకున్నారు, ఆ పనిలో వాళ్ళు ప్రయాసపడ్డారు, తిరిగి మళ్ళీ పరదేశకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వాళ్ళ పనిని వాళ్ళు ముగించుకొని పరదేశకి వెళ్ళిపోయారు. అందరూ అయిపోయారు, బాగానే ఉందంతా కూడా. ఇక భూమి మీద ఉన్నట్టు వాళ్ళు ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు గురించి ఎన్నోసార్లు వింటాం, నేర్చుకోవడం కాదు, యేసుక్రీస్తులా బతకాలి.
యేసుక్రీస్తులా బతకాలి. సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఏమైతే చేశారో అక్కడ ఆయన పేరు దగ్గర ఈ పనులు నేను చేశానా అని మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేసుకునే పని చేద్దాం. మళ్ళా వెళ్దాం. విలాపవాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. విలాపవాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. వీటిని బట్టి నేను ఏడ్చున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణము తెప్పరిలా చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రులు ప్రబలి ఉన్నారు, నా పిల్లలు నాశనమైపోయిరి. చాలండి. ఇక్కడ దేవుడు ఎవరి గురించి బాధపడుతున్నారు అంటే తన యొక్క పిల్లల గురించి, అంటే అప్పుడున్నటువంటి యూదుల గురించి, ఇశ్రాయేలు గురించి బాధపడుతున్నట్టుగా మనం ఈ యొక్క పుస్తకాన్ని బట్టి, ఈ గ్రంథాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. ఓకే, దేవుడు ఇశ్రాయేలు గురించి బాధపడుతున్నారు. ఈ విధంగా దేవుడు బాధపడుతుంటే ఆయన బాధను చూడలేక యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. మనమందరం కూడా ఎందుకు వచ్చాం భూమి మీదకి? మనమందరం కూడా దేవుని యొద్ద నుంచి వచ్చాం. ఎందుకంటే పని నిమిత్తం వచ్చాం. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం తీయొద్దులే కానీ ఎందుకు వచ్చామంటే మనమందరం కూడా సత్క్రియలు చేయటం కొరకు, దేవుని యొక్క పని చేయటం కొరకు మనమందరం వచ్చామన్నమాట. మరి వచ్చినటువంటి మనం ఏం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తండ్రిని, ఇప్పుడు అప్పుడున్నటువంటి వాళ్ళు ఆయన్ని బాధపరిచారని చెప్పేసి అని ఆయన్ని ఓదార్చడం కొరకు, వాళ్ళని రక్షించడం కొరకు, వాళ్ళకి వాక్యం చెప్పడం కొరకు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన వచ్చి జీవించి వాక్యం చెప్పి ఆయన మరణించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఉన్నటువంటి భక్తులు కూడా వాక్యం చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి తర్వాత ఉన్న జనం అందరూ కూడా అందరూ మారిపోయారా? మారలేదు. మరి ఇంకా మారకుండా ఇంకా దూరం అవుతున్న వాళ్ళని మీరు మార్చండి అని చెప్పి దేవుడు మనల్ని భూమి మీద పుట్టిస్తూ వచ్చారన్నమాట. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం యేసుక్రీస్తు వారు ఒకప్పుడు చేసిన పనిని మన భుజస్కంధమును వేసుకొని మనం ఆ పని చేయాలి. అంటే మనం కూడా దేవుణ్ణి ఓదార్చాలి. మరి మనము దేవుణ్ణి ఓదార్చే పనిలో ఉన్నామా? చెప్పాలంటే మనల్ని ఒకడు వచ్చి ఓదార్చాలి. మన అప్పులు, మన తిప్పలు, మా కుటుంబ సమస్యలు, వీటి గురించి ఒకడు వచ్చి నన్ను ఓదార్చాలి అని ఎవడొత్తి ఓదారుస్తాడా? ఏం కాదులే ఆంటీ, ఏం కాదులే అమ్మా, అయిపోయిద్దిలే అమ్మా, తీరలే అమ్మా, సర్లే అమ్మా, ప్రార్థన చేసుకోమ్మా అని ఇలాగ మనల్ని ఒకడొచ్చి ఓదార్చాలని ఎవడొచ్చి ఓదారుతాడని మనం చూస్తామే కానీ, అరే బాబు నేను పుట్టింది దేవుణ్ణి ఓదార్చడం కూడా నేను పుట్టానురా, నేను ఆయన్ని ఓదార్చడం పక్కన పెట్టేసి నన్ను ఎవడు ఓదార్తాడా అని చెప్పి నేను చూస్తున్నానురా అని చెప్పి మనం ఉన్నాం అనుకోండి, అసలు మనం దేవుని పిల్లలాగే ఉన్నట్టేనా? ఏమండి, తల్లి బాధపడుతున్నప్పుడు కొడుకు వచ్చి ఆ మాట చెప్పగానే ఎంత ధైర్యం వేసి తెలుసా? అంత ధైర్యం వేసిందంటే దేవునికి కూడా. యేసుక్రీస్తు చెప్పగానే వచ్చి నాన్న నేను వెళ్తాను నాన్న అని చెప్పగానే ఎంతో ధైర్యం వేసింది. అందుకన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు, అసలు నన్ను ఈయనలాగా నన్ను ధైర్యపరచాలి ఇప్పుడు దాకా. ఏమండి, అసలు ఒకటి చెప్పనండి, మనము సరిగ్గా వాక్యాన్ని చదివి వాక్య ప్రకారంగా జీవిస్తూ వాక్యాన్ని ఇంకొకరు చెప్పి మనం మార్చే పనిలో ఉన్నామనుకోండి, మనుషులను కాదండి దేవుణ్ణే ఓదార్చే వారిలా అవుతామండి మనం. నువ్వు మనిషిని ఓదారుస్తూ కూర్చుంటావా జీవితం మొత్తం కూడా? చెప్పండి. జీవితం మొత్తం కూడా మనిషిని ఓదారుస్తూ, నీ కుటుంబాలను ఓదారుస్తూ, వాళ్ళ కోసం కష్టపడుతూ, వీళ్ళ కోసం కష్టపడుతూ ఉంటావా? దేవుణ్ణి కూడా ఓదార్చేంత పని నీకుంది, అంత గొప్ప అవకాశం నీకుంది. మరి ఆ అవకాశం పక్కన పెట్టి, అసలు అది ఉందా లేదా సంగతి కూడా పక్కన పెట్టి, ఏ కాడికి నిన్ను నువ్వు ఓదార్చుకుంటూ మనం అంటూ ఉంటాం, నాకు చాలా కోపం వస్తుంది, నేను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా, నన్ను నేను ఓదార్చుకుంటూ ఉన్నా అని అంటూ ఉంటావు. ఓరే బాబు, నిన్ను ఓదార్చుకోవడం కాదురా విషయం, నీ కుటుంబాన్ని ఓదార్చుకోవడం కాదయ్యా విషయం, నువ్వు దేవుణ్ణి ఓదార్చాలి నాయన. విషయం చెప్పనా అండి, విషయం చెప్పనా? అక్కడ అప్పుడు యూదులు ఇశ్రాయేలు ఉన్న ప్లేస్లో మనం ఉండామండి. ఇది సింపుల్ చెప్పాలంటే. ఈ మాట చదవగానే ఇంత ఏం చెప్పాను నేను, తల్లి బాధపడుతుంటే కొడుకు వచ్చి ఓదార్చా అనగానే మనలో చాలామంది కూడా అవును మా అబ్బాయి కూడా వచ్చి నన్ను ఓదార్చాడు అని ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం. అవును మొన్న వచ్చి నన్ను మా అమ్మాయి వచ్చి ఓదార్చిందని అనుకుంటూ ఉంటాం. అలా అనుకున్నా, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ప్లేసులు చేంజ్ అయిపోయినాయి అనమాట. దేవుడు కూడా నీ గురించి అలాగే బాధపడుతున్నాడు. ఇప్పుడు చెప్పు ఏంటి విషయం? నన్ను భర్త గురించి నేను బాధపడుతున్నా అన్నావే, అసలు ముందు నీ గురించి దేవుడి ముందు బాధపడుతున్నాడు. నువ్వు ఏమన్నా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా? యేసుక్రీస్తు వారి పొజిషన్లో ఉండాల్సినటువంటి నువ్వు యూదులు ఇశ్రాయేలు పొజిషన్లో ఉన్నావు. ఏమండి, మనల్ని గురించి ఎవరో బాధపడుతుంది కాదండి, అసలు దేవుడే బాధపడుతున్నాడండి. దేవుడే బాధపడుతున్నాడండి. అలా ఉంటే ఇంకలా చెప్పండి.
కాదు కదండి. మనం ఏంటో తెలుసా? మన గురించి దేవుడు బాధపడేలా కాదండి. మనము దేవుణ్ణి ఓదార్చేలా మనం ఉండాలి. దేవుణ్ణి ఓదార్చేలా మనం ఉంటేనే మనకు పరలోకం దక్కిద్ది. యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఓదార్చే పనిలో ఉన్నారు. అపోస్తలులు దేవుని ఓదార్చే పనిలో ఉన్నారు, జీవించారు. పౌలు గారు దేవుణ్ణి ఓదార్చే పనిలో జీవించారండి ఆయన. ఎందుకండి పట్టణంలో కొట్టి ఊరవతల పడేస్తే మళ్ళా వచ్చి ఎందుకు తెలుసా వాక్యం చెప్పింది? అయ్యా నేను నా తండ్రిని ఓదార్చాను ఒకప్పుడు, ఇప్పుడు నువ్వు కూడా ఓదార్చాలయ్యా అని యేసుక్రీస్తు చెప్పారు పౌలు గారికి. అందుకే ఆయన కూడా ఓదార్చే పనిలో ఉన్నాడు కాబట్టే తిరిగి మళ్ళా వచ్చి వాక్యం చెప్పాడు. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నాం? ఆయన మనల్ని చూసి అసలు చూడండి, ఏమండి, దేవుడు మనల్ని చూసి ఏడుస్తున్నాడంటండి. అసలు కళ్ళెమ్మట నీళ్లు ఎవరు బట్టి వస్తున్నాయంటే మనల్ని బట్టి వస్తున్నాయంట దేవుడికి. అంటే మనం అనుకుంటాం, అసలు నా గురించి నువ్వు ఏడవమాక, నా గురించి నువ్వు ఏడ్చేలా అసలు నేను జీవించను అని మనం ఈడు చెప్తూ ఉంటాం. కానీ దేవుడికి మాత్రం నువ్వు ఏడు, నీకెందుకు, నా గురించి నీకు ఎప్పుడు ఏడ్చే పనే. ఇంకా అలా ఉండిపోయాం మనం. కాదండి, కాదు, తప్పది. మనల్ని గురించి దేవుడు ఎప్పుడు ఆడకూడదు, అది మన మంచిది కాదు. మన గురించి సేవకులు ఏడవటమే మనకు మంచిది కాదు మనం చెప్పుకుంటూ ఉంటామే. మరి దేవుడు మన గురించి ఏడిస్తే మనకు మంచిదా చెప్పండి అండి? దేవుడు మన గురించి ఏడిస్తే అది ఖచ్చితంగా మనకు నాశనానికి అది సూచన అన్నమాట. కాబట్టి ఎక్కడి నుంచైనా సరే మనం దేవుణ్ణి ఓదార్చే పనిలో మనం ఉండాలి. దేవుణ్ణి ఓదార్చే పని అంటే ఏంటి? దేవుణ్ణి ఓదార్చే పని అంటే యేసుక్రీస్తు చేసిన పని అండి, సువార్త అండి, వాక్యం చెప్పటం అండి. మనం వాక్యం బాగా నేర్చుకోవాలండి. వాక్యం ఎలా నేర్చుకో తెలుసా? వాక్యము ఎలా మనం నేర్చుకోవాలో తెలుసా అండి? చాలామంది చర్చికి వెళ్తున్నారు, చాలామంది వాక్యం అంటున్నారు. వాళ్ళ మనం నేర్చుకోకూడదండి. మనం వాక్యం నేర్చుకోవాలని తెలుసా? మనం సత్యంలో ఉన్నాము, సర్వసత్యంలో ఉన్నాము. ఈ సర్వసత్యం తెలుసుకున్న వాళ్ళు ఎలా వాక్యం నేర్చుకోవాలో తెలుసా? ఒక భక్తుడు రాస్తున్నాడు, యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు రాస్తున్నారు. చూద్దాం ఒక మాట. యూదాపత్రిక 3వ వచనం. యూదాపత్రిక 3వ వచనం. మనం ఎలా వాక్యం ప్రకటించాలంట? మనం ఎలా వాక్యం ప్రకటించడం కొరకు వాక్యం ఎలా మనం నేర్చుకోవాలంట? ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపరుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. ఏమండి, యోధా గారు రాసినటువంటి ఒకే ఒక పత్రిక, ఇంకో పత్రిక కూడా ఆయన రాయలా. కానీ ఆయన రాద్దామనుకొని పూనుకుంది మాత్రం ఒక విషయం రాద్దామని ఆయన అనుకున్నాడు. కానీ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన ప్రకారంగా ఆయన రాయాలనుకున్న దాన్ని పక్కన పెట్టి ఈ విషయం గురించి రాశారు. ఎందుకు? ఏ విషయం అంటది? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం ఏం చేయాలంట? పోరాడాలంట. పోరాడాలి అంటే ఏంటి తెలుసా అండి? వాక్యం చెప్పుట కొరకు మనం పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. ఏంటి వాక్యం చెప్పాలంటే యుద్ధం చేయాలా? అవును, యుద్ధం చేయాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే నెక్స్ట్ వచనంలో ఉంది, చూడండి ఒకసారి. 4వ వచనంలో ఏముందంటే, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. ఏమండి, చాలా మంది అబద్ధ బోధకులు అప్పుడే వాళ్ళు చొరబడ్డారంట. అబద్ధ బోధకులు ఏలుతున్నటువంటి ఆ యొక్క రోజులు అనమాట ఇవి. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడే అలా ఉంటే మరి ఇప్పుడు ఎలా ఉన్నారో చెప్పండి? అప్పుడే మీరు పోరాడాలని చెబుతుంటే ఇప్పుడు ఎలా ఉండాలి? మనం ఇంకా ఎంతో ఎక్కువ పోరాటం కలిగి మనం వాక్యం చెవుడు కొరకు మనం ఉండాలన్నమాట. మరి మనం ఏం చేస్తున్నాం? ఏమంటే ఒకటే గుర్తుంచుకోండి, అక్కడ ఏం చెప్పారో తెలుసా? మీరు బోధ నిమిత్తం పోరాడండి అని చెప్పలేదండి. పరిశుద్ధులకు ఒక్కసారి అంతే. ఈ జీవితం నీకు 60-70 సంవత్సరాల, 50 సంవత్సరాల, లేదంటే ఇప్పుడు చర్చి దగ్గర చచ్చిపోతావా తెలియదు మనకి. ఒక్కసారి నీకు అప్పగించబడింది. ఒకసారి చనిపోయిన తర్వాత అయ్యా నా తప్పైపోతే క్షమించా, ఇంకొకసారి ఇవ్వయ్యా, ఛాన్స్ లేదు, ఎవరికి ఛాన్స్ లేదు. ఒక్కసారే నీకు అప్పగించబడింది. నువ్వు నీ కుటుంబం కొరకు ఆలోచిస్తావా? లేదంటే నీ కుటుంబాన్ని చూసుకుంటూ ఎక్కువగా నువ్వు దేవుని కొరకు ఆలోచిస్తావా? లేదంటే దేవుని పని చేయాలి, ఇది నాకు అప్పగించబడిందని చెప్పేసి దేవుని పనిలో ఉంటావా? లేదంటే ఇక నీ జీవితం కోసం ఉంటావా? లేదని చూసుకుని ఇష్టం. అది కుటుంబం కొరకు నువ్వు జీవించాలన్నా, దేవుని పని చేయాలన్నా ఇది నీకు ఒక్కసారే ఉందన్నమాట. మరి నువ్వు ఈ ఒక్కసారే నీకు అప్పగింపబడినట్టు ఈ బోధ నిమిత్తం నువ్వు పోరాటం చేస్తున్నావా లేదా? ఏమంటే బోధ నిమిత్తం పోరాటం చేయాలంటే వాక్యం మనం బాగా నేర్చుకోవాలి. వాక్యం బాగా మనం నేర్చుకుని ఏం చేయాలండి? ఎగ్జామ్స్ రాయాలండి.
ఊరగా పెట్టలాంటి ఎగ్జామ్స్ రాయమని చెప్పి, పోరాటం ఉంది కాబట్టే నువ్వు బాగా చెప్పాలి నాయనా, బాగా నేర్చుకొని ఎగ్జామ్స్ రాయి నాయనా అని చెప్పేసి ఎగ్జామ్స్ పెట్టారు. ఈ ఎగ్జామ్స్ ఎవరు పెడతారండి? వాక్యంలో బాగా నిష్ణాతులు అవ్వాలని పెట్టేది. భూమి మీద ఎవడు పెడతారు ఎగ్జామ్స్, అలాంటి ఎగ్జామ్స్? ఆయన పెడుతున్నారు. మరి అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఇది నాకు అప్పగింపబడింది. నా జీవితంలో నా జీవితంలో మా అమ్మోళ్ళు వద్దన్నారనో, మా నాన్న వద్దన్నారనో, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారనో నేను మాత్రం ఆగను. నేను మాత్రం ఎగ్జామ్ రాస్తాను. ఎందుకంటే ఇది రాయకపోతే నేను బోధించడం నాకు అర్హత నాకు రాదేమో. నేను తెలుసుకోలేన వాక్యం. తెలుసుకొని నేను ప్రూవ్ చేసుకొని నేను వాక్యం బాగా చెప్పాలి. ఎందుకంటే నేను ఎవరో కోసం ఆగానే అనుకో, ఇంకొకసారి నాకు ఛాన్స్ లేదు. అయ్యా వాళ్ళు ఆపారయ్యా, ఆగానయ్యా, ఇంక లేదమ్మా, ఛాన్స్ అయిపోయిందమ్మా, చచ్చిపోయావు నువ్వు ఇంకా. అయ్యా నేను వాక్యం చెప్పలేదయ్యా, ఆగిపోయినయ్యా, క్షమించయ్యా, లేదమ్మా అయిపోయిందమ్మా, లేదయ్యా అయిపోయిందయ్యా, అయ్యా నేను తర్వాత రాస్తానయ్యా, లేదు ఇంక అయిపోయిందిలే. ఒక్కసారి అప్పగింప చెప్పాను లేదు నేను మళ్ళీ ఒక్కసారి అని చెప్పాను లేదా? ఒక్కసారే దేవుడు నిన్ను ప్రేమించి సత్యంలో ఉంచి వాక్యం నేర్చుకొని పరిశుద్ధుడిగా ఉండి వాక్యం చెప్పు అని నీకు ఒక్కసారి అప్పగించినప్పుడు, ఏమండి ఒక్కసారి నీకు ఛాన్స్ ఇస్తాను అన్నప్పుడు మనం ఎలా ఉంటాం చెప్పండి? ఎంత యాక్టివ్గా ఉంటాం చెప్పండి? ఎంత ఉత్సాహంగా, అబ్బా త్వరగా నాకు ఛాన్స్ ఇవ్వు, నేను ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటా అనుకుంటాం అనుకోమా? అన్నిట్లో అనుకుంటున్నాం. 60-70 సంవత్సరాల జీవితంలో నేను వాక్యం ఎంతో చెప్పి నేను ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకొని నేను దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవాలి, ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఉంది. ఇంకా చెప్పనండి, నువ్వు కష్టపడితే శ్రమలు పడితే నీ ఒక్కసారి నువ్వు శ్రమ తెలుసా? ఈ 60-70 సంవత్సరాలు నువ్వు శ్రమ పడేది, తర్వాత నువ్వు శ్రమ పడవు. అసలు నీకు శ్రమే ఉండదు. నిన్ను కొడతారా, తిడతారా, అవమానపరుస్తారా, దూషిస్తారా, ఏం చేస్తారో చేయని, ఒకటే అనుకో, ఈ ఒక్కసారే కదా, నేను శ్రమ పడతా, బాగా నేర్చుకుంటా, బాగా ప్రిపేర్ అవుతా, బాగా రాస్తా, బాగా నేను వాక్యం చెప్తా, ముందు వాక్యం చెప్తా, ఈ ఒక్కసారే ఛాన్సు. మా ఆయన వద్దన్నాడు, చర్చికి వెళ్ళమాకవే అని అన్నాడు. కాదు, నేను వాక్యం నేర్చుకొని వాక్యం చెప్పాలి. ఎందుకంటే అయ్యా ఈ 60-70 సంవత్సరాలు అయిపోతుంది, నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉండదయ్యా, నువ్వు ఆపేవాడిని నేను ఆగినా కానీ ఆయన నాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వడయ్యా అనుకొని ఈ ఒక్కసారే అప్పగింపడంటే బోధ నిమిత్తం. ఏమంటే వాక్యం తెలియని వాళ్ళు పోరాటం చేయరండి, అది వేరే విషయం. తెలుసు కదా మనకు వాక్యం, సత్యవాక్యం మనకు తెలుసు కదా, మనం పుట్టిందే వాక్యం ప్రకారంగా జీవించడం కొరకు, వాక్యాన్ని చెప్పాలని తెలుసు కదా మనకి. అందరిలాగా ఆదివారం వెళ్ళాం, వచ్చాం, ఉన్నాం, తిన్నాం, వచ్చాం, అది కాదు కదా. క్రిస్మస్ అంటే సంబరాలు, సంతోషాలు, డ్యాన్సులు, పాటలు, కేరింతలు అనుకున్న చాలామంది. కానీ మనం ఏమనుకుంటున్నాం? సత్యాన్ని చెప్పడం కొరకు, దేవుణ్ణి ఓదార్చడం కొరకు వచ్చారా యేసుక్రీస్తు వారు. ఈ మాట ఎవరు చెప్పలే బయట, బిఓఏ వాళ్ళే చెప్పింది. దేవుణ్ణి ఓదార్చాలయ్యా, అదయ్యా పని, అందుకయ్యా వచ్చిన యేసుక్రీస్తు అని ఎవరు చెప్పలా. నేనండి పొద్దునే వాక్యం విన్నాను, ఒక ఆయన వాక్యం, పొద్దున ఒక అతను వాక్యం విన్నాను. ఏం చెబుతాను తెలుసా ఆయన? యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకంటే మీకు శుభాలు కలగాలని, మీకు సంతోషం ఇవ్వాలని, మీకు రక్షణ ఇవ్వాలని అని చెప్పారండి. ఏమంటే శుభాలు కలగాలని, అది తప్పు తెలిసిందే మనకి. సంతోషం ఇవ్వాలని, అసలు వాక్య ప్రకారం చూస్తే అవన్నీ కాదు. యేసుక్రీస్తు వచ్చింది వేరే విషయం. ఇంకోటి చెప్పాడు ఆయన, నాకు నవ్వు వచ్చింది, కోపం వచ్చింది అనమాట. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీకు రక్షణ ఇవ్వాలని చెప్పారు. రక్షణ ఇవ్వాలంటే అది వాక్య ప్రకారం చెప్తే ఓకే. ఆయన ఏం చెప్పాడు తెలుసా అండి? భార్య నుంచి రక్షణ భర్తకు లేదు, ఎందుకంటే ఒక భార్య ఒక భర్తను చంపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టింది అన్నాడు. భర్తకి భార్య నుంచి రక్షణ లేదు, ఆమె ఏమో వీడిని చంపేసి డ్రమ్ములో పెట్టింది, వీడేమో ఆమెను చంపి ఫ్రిడ్జ్లో పెట్టాడు, మళ్ళీ ఒకేమో ఆమె పిల్లలను చంపేసింది అని చెప్పారన్నమాట. అంటే భర్త నుంచి భార్యకి రక్షణ లేదు, భార్య నుంచి భర్తకి రక్షణ లేదు, తల్లి నుంచి పిల్లల రక్షణ లేదు, కాబట్టి యేసుక్రీస్తు వారు నీకు సెక్యూరిటీ ఇద్దామని వచ్చాడయ్యా అని చెప్పాడు. ఏంటి ఇదా సెక్యూరిటీ అంటే? ఇదే రక్షణ అంటే? ఆయన నిన్ను చంపుతాడు, ఈయన నిన్ను చంపుతాడు, వాళ్ళు నిన్ను చంపుతారు, కానీ నేను చంపకుండా ఆ చక్కగా ఉండయ్య, నీకు సేఫ్టీ, నేను చుట్టూ నేను చైనా వాళ్ళగా వాలేస్తా అని చెప్పి వచ్చారు యేసుక్రీస్తు వారు. అసలు ఏమన్నా అసలు బుర్రన చెప్పండి అండి. శుభాలు కలగాలని వచ్చింది యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టుకల వెనకాల ప్రమాదం తెలిస్తే గుండాకి పోతావు ముందు నువ్వు, అది తెలియదు నీకు. శుభాలు ఉంటాయి అని సంతోషంగా ఉంటావు, హ్యాపీగా తింటావు, పిండి చేసుకుంటావు, పండుగ చేసుకుంటావు అని కాదు యేసుక్రీస్తు వారు వచ్చింది. ఆయన వచ్చిన కారణం వేరు. ఆ కారణం ప్రకారంగా నిన్ను కూడా జీవించమని చెప్పి ఆయన వచ్చాడు. నేను వచ్చాను, నువ్వు కమ్మని డ్యాన్స్ చేసుకో, ఎగురు అని ఆయన రాలేదండి. ఇలాంటి బోధలు ఉన్నాయండి బయట. నేను ఇవాళ కూడా విన్నా. ఇంకా చెప్పనండి, ఒకప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చాను నేను. అది ఆయనే చెప్పాడనమాట. నేనల్లా ఒక్కొక్కసారి నాకు బాగా కోపం రావాలంటే, అంటే నేను ఇంకా బాగా చదవాలంటే
నేనేం చేస్తూ ఉంటా అంటే వాళ్ళ అలాంటి ఒకటి రెండు వింటాను అనమాట. అప్పుడు నాకు 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 బీపీ వచ్చింది ఇంకా. అసలు ఏంటి ఇలా ఉంది వాక్యం చెబుతున్నాను ఇంకా, అప్పుడు ఇంకా ఇదనిపించింది నాకు. నన్ను నేనే రేకెత్తించుకోవాలనుకుంటూ ఉంటాను అనమాట. ఏమండి అలాంటి చదువుతున్నప్పుడు నాకు చాలా చాలా కోపం వచ్చింది. ఈ మాట గుర్తొచ్చింది. అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలండి? ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం యుద్ధంలాగా వాక్యం ప్రకటించాలి. యుద్ధంలాగా మనం పోరాటం చేయాలి. అనేక మంది అబద్ధ ప్రవక్తల మీద నువ్వు వెళ్ళి వాక్యం చెప్పాలంటే వాళ్ళ నుంచి నువ్వు వాళ్ళలో ఉన్న జనాంగాన్ని నా వైపు నడిపించాలి అంటే నువ్వు పరిశుద్ధుడివి, నీకు నేను ఒక్కసారే అప్పగిస్తున్నాను. చేస్తావా లేదా? అదండి దేవుడు మనకిచ్చింది. యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకంటే వాక్యం చెవుట కొరకు, అపవాది యొక్క క్రియలు లయం చేయడం కొరకు వచ్చారు. ఆయనలాగే మనం కూడా జీవిస్తేనే మనం ఏమవుతామంటే పరలోకానికి వెళ్తాం. మరి మనము దేవుని ఓదార్చే వాళ్ళ మనం ఉన్నామా? లేము. మనల్నే ఇంకొకరు ఓదార్చే పనిలో మనం ఉన్నాం. అది తప్పు. తర్వాత పరిశుద్ధుల కొరకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి ఈ బోధ నిమిత్తం మనం ప్రయాసపడుతున్నామా? కష్టపడుతున్నామా? లేదు. అలాంటప్పుడు ఎన్ని క్రిస్మస్లు వచ్చినా, ఎన్ని న్యూ ఇయర్లు వచ్చినా, ఎన్నిసార్లు మన వాక్యం విన్నా వినువారంగా, నేర్చుకునే వారంగా ఉంటామే కానీ దాని ప్రకారంగా జీవించే వారంగా మనం ఉండం. అలాంటప్పుడు ఎన్ని పండగలు వెళ్ళిపోయినా కానీ మనం మారినప్పుడు అండి, మనం మారని స్థితి చూసి దేవుడు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? దుష్టుడు తన దుష్టత్వం నుంచి తప్పుకోవాలని దేవుడు అనుకున్నాడు. అప్పుడే ఆయన పరలోకంలో ఆయన పండగ చేసుకుంటాడంట. మనం ఏం చేస్తున్నాము? వాక్యం తెలుసు కూడా వాక్య ప్రకారంగా జీవించకుండా మనం కూడా దుష్టులాగే ఉన్నాం. మనం కూడా పాపం చేస్తూ ఉన్నాం. మరి మనం పండగలో ఉంటే దేవుడు హ్యాపీగా ఉన్నాడు చెప్పండి? ప్రపంచంలో చాలామంది అండి అన్ని అవలక్షణాలు మొత్తం కూడా ఉంచుకొని వాటిని మార్చుకోకుండా యేసుక్రీస్తు వచ్చిందే అవి మార్చుకొని దేవుని దగ్గర ఎవరైనా ఆయన వస్తే అవన్నీ ఉంచుకొనే పండగ చేస్తున్నారు. అవన్నీ ఉంచుకొనే డ్యాన్స్ చేస్తున్నారు. అవన్నీ ఉంచుకొనే ఇలాంటి దుర్బోధలు కూడా చేస్తున్నారు చాలామంది. అవన్నీ ఉంచుకొనే రేపు న్యూ ఇయర్‌లో కూడా అడుగు పెట్టబోతున్నారండి. ఏంటండి చెప్పండి? ఇలా సమాజం ఉన్నప్పుడు సత్యవాక్యం తెలుసుకున్న మనం ఎలా ఉండాలి? ఎంత కసిగా ఉండాలి? ఎంత కసిగా ఉండాలి చెప్పండి? చేయాలండి. పని చేస్తేనే పరలోకం అని తెలుసుకున్న మనం పని చేయకుండా ఉంటే మాత్రం నరకం అని కూడా ఎప్పుడు మైండ్‌లో గుర్తుంచుకొని వాక్య ప్రకారంగా జీవించాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, గనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతవరకు శ్రేష్టమైన మాటలు మేము తెలుసుకున్నాము నాయన. దేవా, విన్న వాక్యానుసారంగా జీవిస్తూ మీ చిత్తాన్ని ప్రభా ఈ భూమి మీద జరిగించి మీరు రుణాన్ని తండ్రి నాయన ఖచ్చితంగా ప్రభు తీర్చుకునే తండ్రి ఈ భూమిని ప్రభా విడిచి వెళ్ళు వారంగా మేము ఉంటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.